మీకు రాజకీయంగా కొంతమంది నాయకులు వస్తున్నారు, కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి, కార్యకర్తల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. నాకు వచ్చిన సమస్య ఏంటంటే నాయకుడు కావాలి, ఎలక్షన్లో గెలవాలి, గెలిస్తేనే మీకు మళ్ళా పనులు చేయగలుగుతాను, లేకపోతే గెలవకపోతే పనులు చేయలేము. గెలవాలంటే లీడర్ కావాలి. కొన్ని పరిస్థితులు ఆ లీడర్ కోసం కొన్ని రాజీలు పడ్డాం. రాజీ పడినప్పుడు కొంతమంది నష్టం కూడా జరిగింది, అది కూడా నాకు ఐడియా ఉంది. అట్లని చెప్పి మీకు నష్టం జరిగిందని ఎక్కడ చెట్టు నరుక్కుంటే ఏమవుతాం, దెబ్బతింటాం. అలాంటి ఆలోచన ఈ 2 మండలాల్లో రావడానికి వీల్లేదు. నేను ఎందుకు రాత్రి మొగుళ్ళు పనిచేస్తున్నా? మీకు నా వల్ల లాభం పొందుతున్నారు అందరూ. పొందిన వాళ్ళు మళ్ళా ఓటేయాలి కదా. ఎవరి కోసం? నా కోసమా? నా కోసరం కాదు, మళ్ళా మీ భవిష్యత్తు కోసం. 10 ఏళ్ళు ఏమైంది, రాష్ట్రం సర్వనాశనం అయింది. అదే కానీ నేను ఉంటే ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళాడు? 3 ఏళ్లలో మనం చేసిన డెవలప్మెంట్ 10 ఏళ్ళంత మనకు కూడా జరుగుంటే మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉండేది ఇప్పుడు? అది ఆలోచించుకుంటే కులము, మతము, ప్రాంతము, లేకపోతే ఇంకోటు, లేకుంటే ఏదో ఇతనికి వేసేస్తే పోతుంది డబ్బులు. కొంతమంది చాలా ఎక్స్పర్ట్స్ దీనికి. నేను ఎవ్రీ మంత్ 1000 రూపాయలు ఇస్తున్నా, 1,50,000 రూపాయలు మీకు రుణమాఫీ ఇచ్చా. 500 రూపాయలు 1000 రూపాయలు ఎందుకయ్యా మీకు? నేను అడుగుతాను. అది ఏమొస్తుంది? మీ జీవితాన్ని మారుస్తుందా? మీ కష్టాలు తీరుస్తుందా? ఒకరోజు ఒక అవినీతి పరుడు కావాలంటే డబ్బులు సంపాదించి ఇస్తాడు, మళ్ళీ అవినీతి చేసుకుంటాడు. నేనేమో ఆలోచిస్తాను, నేను చేయాలని చేయలేనా? 1000 రూపాయలు ఇవ్వలేనా మీకు? 5,000 రూపాయలు ఇవ్వలేను ఓటుకి, ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నా. అంటే ఎవరి డబ్బులు అది? మళ్ళీ ఎక్కడికి తేవాలి? ప్రజలది. అంటే 500 రూపాయలు మీకు 5,000 రూపాయలు ఓటుకి ఇవ్వాలంటే 5 లక్షలు వసూలు చేయాలి. అది నేను సగం తినాలా, సగం మీకు పంపించాలి. ఎందుకు ఆ దరిద్రం రాజకీయాలు ఎందుకని అడుగుతున్నాను? మళ్ళీ అలాంటి వ్యక్తులు మనకి అవసరమా నేను అడుగుతున్నాను. కాబట్టి మీరు కూడా, నేను మీ సమస్య పరిష్కారం చేస్తా, మీకు అండగా ఉంటా. కొన్ని గ్రామాలు నాకు కానీ వ్యతిరేకం ఉంటే నమస్కారం పెడతాను మీకు. నేను పనులు కూడా చేయను. ఆ పరిస్థితి వస్తాయి ఇక్కడ రాబోయే రోజుల్లో. ఎందుకు నేను ఇష్టం లేకపోతే మీకు ఎందుకు పనులు చేయలేను? నువ్వు కదమ్మా మీ ఊర్లో ఉన్నవాళ్ళు నా పెన్షన్ తింటారా? నేను ఇచ్చిన పెన్షన్ తీసుకుంటున్నారు, నేను ఇచ్చిన రేషన్ తీసుకుంటున్నారు, మనం వేసిన రోడ్డు మీద నడుస్తున్నారు, మనం వేసిన వీధి దీపాల మీద ముందుకు పోతున్నారు. ఓటు వేయకుండా తింటారా? అడగాలి కదా మీరు. కరెక్ట్గా చెప్పాను. ఇన్ని ఒకవేళ వద్దు, మీ పరిపాలన నాకు నచ్చలేదు, నేనేం తీసుకోను, ఓకే, మన బాధ ఏముంది? అదేమా ఉన్నారు, కానీ మీరు అడగాలంటున్నా. అంటే అందరికీ న్యాయం చేయాలి కాబట్టి చేస్తాం.